Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 56. వస్తుంది బావా అని దితి తడబడేసరికి ఆమె వైపు సూటిగా చూసి మరి పడుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు శక్తి. శక్తి అంతకు మించి ఏం మాట్లాడకపోవడంతో డిసప్పాయింట్ అయింది దితి. ఆ మూమెంట్ లో ఏదో తిరిగి కిస్ చేశాడు గాని ఈ ప్రవరాక్యుల్లో ఎప్పుడు మార్పు రావాలి అని తిట్టుకుంటూ పడుకుని లెటర్ రాయలేదన్న విషయం గుర్తొచ్చి శక్తి నిద్రపోయాడని నిర్ధారించుకున్న తర్వాత లెటర్ రాసి ఎవరికీ కనపడకుండా బయటకెళ్లి మెయిల్ బాక్స్ లో లెటర్ పడేసి బయటకు బయటకు వచ్చి పడుకుంది. ఇంటికి సీసీటీవీ కెమెరా ఫెసిలిటీ ఉండడంతో ఆపరేటర్‌తో మాట్లాడి కొద్దిసేపు ఆఫ్ చేయమని చెప్పింది. సత్య ఇంకొక 2, 3 రోజులు ఉండమని చెప్పడంతో మా డ్యాడీని మిస్ అవుతున్నాను అని వెళ్తానని చెప్పడంతో సరేనని తన లగేజ్ ప్యాక్ చేశారు ఇంట్లో వాళ్ళు. రోజు వంశీ ఏదో రకంగా వచ్చి తనని కదిలించి గొడవ పడ్డ అలవాటు కావడంతో ఆమె కళ్ళు అతని కోసం వెతికాయి. హే కోతి! వెళ్ళిపోతున్నావా? హమ్మయ్య! ఇప్పుడెలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా నేను ప్రశాంతంగా ఉండొచ్చని అప్పుడే వంశీ బయటకొచ్చి మాట్లాడేసరికి నోరు ముయ్యరా అంటూ మైథిలి కొడుకు వీపు మీద ఒకటి పీకితే వంశీ మాటలకి సత్య హర్టయింది. అప్పటి వరకు వంశీ కోసం వెతికిన సత్య చూపులు అతని మాటలకి నేల జారిపోయి ఆమె మొహం ముడుచుకోవడంతో గగన సత్యం చూసి జాలిపడింది. ఏంటే ఏం ఆలోచిస్తున్నావని సైలెంట్‌గా సత్యని చూస్తున్న భార్యని గమనించి అడిగాడు చింటూ. నాకెందుకో సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉందని మరిదిని, చెల్లెల్ని చూపించి భర్తకి సైగ చేయడంతో చింటూ సీరియస్‌గా చూసేసరికి చూడు మీ చెల్లెలు కూడా వాళ్ళింటికి కోడలైపోయింది. ఇక పగ, ప్రతీకారం అంటూ వాళ్ళ ప్రేమని ఆపకండి. నువ్వు నీ చెల్లెలైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు చేసుకోకూడదా? హౌ సెల్ఫిష్ అంది గగన కోపంగా. వాళ్ళ లవ్ టాపిక్ వచ్చేసరికి చింటూ సైలెంట్ అయిపోవడంతో ఒకవేళ ప్రేమ పుడితే పుట్టనివ్వండి, బలవంతంగా ఆపే హక్కు మాత్రం మనకి లేదు అంది. సత్య వెంటనే వంశీ మాటల నుంచి బయటకొచ్చేసి అందర్నీ చూసి నవ్వుతూ వెళ్ళొస్తాను అని గగనని హత్తుకొని పెళ్ళై 2 ఇయర్స్ అవుతోంది. ఇంకెప్పుడమ్మా నేను పిన్నయ్యేది? ఎప్పుడూ లవ్లో మునగడమే కాదు, ఆ లవ్‌కి గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి కదా అక్కా అని సత్య అనేసరికి హే రాక్షసి అంది గగన. సత్య తప్పించుకుని ఎదురింట్లోకి వెళ్ళబోతుంటే వంశీ, ధృతి, వీర్, చందన ఆమె వెంట వచ్చి ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే కాలింగ్ బెల్ కొట్టారు. అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతున్న వాళ్ళు గుమ్మం వైపు చూశారు. వాళ్ళని చూసి అందరూ లేచి నిలబడితే తండ్రిని చూసి డాడీ అంటూ పరిగెడుతూ వెళ్లి గట్టిగా హత్తుకుంది సత్య. బేబీ అంటూ కూతురి తల నిమిరి హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగితే ఐఎమ్ టోటల్లీ ఫైన్ డాడీ, అత్త వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అని హుషారుగా చెప్పింది సత్య. లోపలికి రండి అని రేవతి పిలిచి గబగబా కాఫీలు ప్రిపేర్ చేసింది. ఇప్పుడు అవేం వద్దమ్మా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమి తాగకపోతే మీ మరదలు ఊరుకోదు అన్నాడు వీర్.
ఊరుకోండి డాడీ మీరు మరీను అంటూ తండ్రిని అన్నయ్యని బలవంతంగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది దితి. చెల్లెళ్ళు తనని చూసి మూతి తిప్పుకోవడంతో మీకేమైంది అని భుజం పట్టుకుంటే పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా మమ్మల్ని చూడ్డానికి రాలేదు, కాల్ గాని మెసేజ్ గాని చేయలేదు. ఎంత బావని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి బావే లోకంగా బ్రతకాల్సిన అవసరం లేదమ్మా అంది ధృతి వెటకారంగా. అందరూ నవ్వారు. ఒసేయ్ నిన్ను కదిలించని చూడు నాకు బుద్ధి లేదు. డాడీ మావయ్య అన్నయ్య మా ఆయన అందరూ ఉంటే ఇప్పుడు ఆ టాపిక్ తీయడం అవసరం అంటావా అంది దితి. ధృతి ఏం మాట్లాడకపోవడంతో సరే సరే ఈరోజు నీకు ఇష్టమైన ఉల్లి దోశ టమాటా చట్నీ టిఫిన్ తింటారా లేదా అని అడిగితే ధృతి చందన అక్క వైపు చూసేసరికి రండి అని నవ్వుతూ కిచెన్లోకి తీసుకెళ్ళింది. కాసేపు మాట్లాడుకుని సత్యకి జాగ్రత్తలు చెప్పి ధృతి చందన బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోగానే ఇంటికి వెళ్లారు ముగ్గురు. శక్తి చెల్లెలు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ తనని దగ్గరికి తీసుకుని ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీకోసం చాక్లెట్స్ తీసుకొస్తానని చెప్పడంతో థ్యాంక్స్ అన్నయ్య అని ఎగిరి గంతేసినంత పనిచేసి శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి రూంలోకి వెళ్ళిపోయింది సత్య. సార్ మెయిల్ బాక్స్లో లెటర్స్ తీసుకోవడం మర్చిపోయారని వాచ్మెన్ తీసుకొచ్చి శక్తికి ఇవ్వడంతో దితి వాచ్మెన్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తే అతను కూడా చిన్నగా నవ్వాడు. ఆ లెటర్స్ అన్ని తీసుకొని కొన్ని బిజినెస్ కి సంబంధించినవి, కొన్ని ఎవరో బిజినెస్ కి సంబంధించిన ఇన్విటేషన్స్ కార్డ్స్ ఉంటే అందులో నిన్నట్లాగానే మరొక నోట్ ప్యాడ్ లెటర్ కనిపించడంతో అది చూసి ఆశ్చర్యపోయాడు శక్తి. దితి శక్తి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఉంటే అతను కూడా ఒకసారి ఆమె వైపు చూసి ఆ లెటర్ ఒళ్ళో అలాగే వేసుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ధ్రువ ఇంకా దితి ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఆ లెటర్ ఓపెన్ చేశాడు. లెటర్ అంతవరకే రాసి ఉండడంతో కోపంగా లెటర్ ముడిచి అవతల పడేసి లిఫ్ట్ ఎక్కి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అందులో అతని కోసం సాంగ్ రాసి ఉండడంతో అది చదివి పక్కన పెట్టేశాడు. ఎంత వర్క్ చేయాలన్నా కూడా ఆ లెటర్ మాత్రమే జ్ఞాపకం వస్తూ ఉండడంతో కోపం వచ్చి దితి అసిస్టెంట్కి ఫోన్ చేసి మీ మేడంని రమ్మని చెప్పు అన్నాడు. దాంతో దితి శక్తి క్యాబిన్కి వెళ్లేసరికి సూటిగా చూస్తూ ఉండడంతో వామ్మో లెటర్స్ రాసేది నేనేనని బావకు డౌట్ వచ్చిందా ఏంటి? అదే గనుక జరిగి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా నన్ను చంపేయడానికి పిలిచి ఉంటాడు. భగవంతుడా, నా శ్రీవారి ప్రేమ లేఖలు ఎపిసోడ్స్కి అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టడం నీకేమైనా న్యాయంగా ఉందా? గురుడు బాగా కోపంగా ఉన్నట్టున్నాడని అక్కడే నిలబడి ఉండడంతో దగ్గరికి రా అని పిలిచాడు సీరియస్గా. దాంతో భయం భయంగా అడుగులు వేస్తూ అతని దగ్గరికి వెళ్లి నిలబడ్డంతో లేచి నిలబడి నిన్న రాత్రి సీన్ ఒకసారి రీక్రియేట్ చేద్దామా అన్నాడు. ఏంటి అంటూ దితి నోరు తెరిస్తే ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పెదవులని అందుకుని నడుము వెనక చేయి వేసి కుడి చేతితో సెల్ఫీ తీశాడు. కిస్ అయ్యాక ఓకే నువ్వు నీ వర్క్లోకి వెళ్ళొచ్చని ఆ ఫోటో అన్ని సోషల్ మీడియా యాప్స్లోనూ అప్లోడ్ చేసి స్టేటస్ పబ్లిక్ పెట్టాడు. శక్తి ఏం చేస్తున్నాడో అర్థం కాక దితికి తన క్యాబిన్లోకి వెళ్లేసరికి మేడం మేడం ఇది ఒకసారి చూడండి అంటూ అసిస్టెంట్ గందరగోళం చేసి ఫోన్ దగ్గరికి తీసుకొచ్చి చూపించేసరికి దాంట్లో కనిపిస్తున్న సీన్ చూసి బిత్తరపోయింది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.